దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన జమ్మూ కాశ్మీర్ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతమేనా? ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం అంతా ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్లో. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? మద్యం పాలసీతో పాటుగా పలు సంక్షేమ పథకాలపై చర్చించిన మంత్రివర్గం ఎలా ముందుకెళ్లబోతోంది కూడా చూద్దాం. వేర్ ఇస్ జానీ మాస్టర్? పోలీసుల సర్చింగ్ ఎంతవరకు వచ్చింది? జానీ మాస్టర్ కేసులో సినీ ఇండస్ట్రీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో ఫోకస్ చేద్దాం. హుసేన్ సాగర్ దగ్గర కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు ఇవాళ మధ్యాహ్నంలోపే నిమజ్జనాలు పూర్తవుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆలస్యమవుతోంది. అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం ఈ బులెటిన్లో. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? నిన్న ఒక బోటుని ఒడ్డుకు చేర్చిన ఇంజనీర్లు మిగతా బోట్లను బయటకు తెచ్చేందుకు ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్తున్నారు? ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఇవాల్టి 5@5లో. జమ్మూ కాశ్మీర్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియబోతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.07% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి విడతలో భాగంగా ఇవాళ 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కశ్మీర్లో 16, జమ్మూలో 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉగ్ర దాడుల ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎల్ఓసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్లకు పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలు మోహరించాయి. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకి 3 దశల్లో పోలింగ్ జరగనుంది. ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతుండగా మిగిలిన 2 విడతలు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరుగుతాయి. ఇక అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, 3 గంటలకి దాదాపు 50% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఈ టైంకి అంటే ఇంకొక మహా అయితే ఇంకొక గంటలోపు పోలింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎంత శాతం నమోదవచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తుంటే కనుక 60% అటు ఇటుగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్లోనే రికార్డు స్థాయి పోల్ పర్సెంటేజ్గా మనం చెప్పుకోవాలి. ఆ రాష్ట్రం ఎప్పుడూ సైతం ఎన్నికలు జరిగిన అవి అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా ఇంత స్పందన అన్నది కనిపించదు. ఎందుకంటే అక్కడ వేర్పాటువాదులు ఎన్నికల్ని బహిష్కరిస్తూ వస్తుంటారు. తాము భారత భూభాగంలో లేము అన్నట్టుగానే వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ క్రమంలో ఈ ఎన్నికల్ని బహిష్కరించడం, వారి భయానికి చాలామంది ఈ ఓటింగ్లో పాల్గొనడానికి రాకపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. గరిష్టంగా 20-25% నమోదైతేనే గగనం అనుకున్న పరిస్థితులు ఉండేవి. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నుంచి స్పందన బాగా కనిపిస్తుంది. ఒకవైపు ఉగ్రవాద దాడులు తరచుగా చోటు చేసుకుంటున్నప్పటికీ అక్కడ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు భద్రతా బలగాలనే లక్ష్యంగా చేసుకుని అనేక రకాల విధ్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ దాన్ని భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. ప్రతిరోజు ఆన్ యావరేజ్ ప్రతి వారంలో 2-3 ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందులోనూ ఈరోజు చోటు చేసుకుంటున్న ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కశ్మీర్ వ్యాలీలోని 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జమ్మూ రీజన్లో 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ కశ్మీర్ వ్యాలీలో పుల్వామా, కుల్గామ్, అనంతనాగ్, సోఫియా, దోడా, కిష్త్వార్ ఇలాంటి జిల్లాల్లో ఇప్పుడు ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉగ్రవాద ప్రభావిత జిల్లాలు. అక్కడ పుల్వామా ఇన్సిడెంట్ అయితే మనందరికీ తెలుసు 2019లో ఎంతమంది జవాన్ల ప్రాణాలను బలి తీసుకుందో. అలాగే అక్కడ బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ అయిన ప్రాంతం కూడా అదే పుల్వామా. అలాంటి చోట ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ప్రశాంతంగానే ఈ పోలింగ్ అన్నది జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదు. ఈ ఉగ్రవాదుల ముప్పును దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, సైనిక బలగాలు వీరంతా కూడా పహారా కాస్తున్నాయి. 3 అంచెల భద్రతను ప్రతి పోలింగ్ స్టేషన్కి ఏర్పాటు చేయగా ఎల్ఓసీకి ఆనుకునున్న పోలింగ్ స్టేషన్లలో మరింత అదనపు బలగాలను మోహరించారు. అక్కడున్న ఎగ్జిస్టింగ్ పారామిలిటరీ ఫోర్సెస్తో పాటుగా మరొక 300 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను ఈ ఎన్నికల విధుల కోసమే అక్కడికి రప్పించి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ పూర్తవుతుంది. అంటే 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చి ఎవరైతే క్యూ లైన్లో నిలబడతారో వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సో ఫైనల్ ఫిగర్స్ రావడానికి రాత్రి 8 కావచ్చు, 9 కావచ్చు. బట్ ఓవరాల్గా చూస్తుంటే 3 గంటలకే 50% పోల్ పర్సెంటేజ్ దాటింది. కాబట్టి రాత్రి 8-9 గంటల వరకు వచ్చే ఫైనల్ ఫిగర్స్ని మనం టాలీ చేస్తే కనుక 60% వరకు రావచ్చు. ఈ అసెంబ్లీలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క ఎజెండాతో ముందుకు వస్తున్నప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా బీజేపీ విడిగా పోటీ చేస్తుంది, పీడీపీ విడిగా పోటీ చేస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని స్థానిక రాజకీయ పార్టీలు కూడా అంటే
గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీతో సహా మరికొన్ని స్థానిక రాజకీయ పార్టీలు తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. సో ఇది ఒక ఫస్ట్ ఫేజ్ పోలింగ్, ఇంకా 2 విడతల పోలింగ్ మిగిలి ఉంది. అదంతా అయ్యాక ఎవరు విజేతలు అన్నది మనకు తెలుస్తుంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. ఏపీలో కొత్త మద్యం పాలసీకి గ్రీన్ సిగ్నల్ దొరికింది. నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచడంతో పాటుగా సగటు మద్యం బాటిల్ ధరని 99 రూపాయలుగా నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త మద్యం పాలసీకి ఆమోదం తెలిపారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరుని ఖరారు చేశారు. ఆపరేషన్ బుడమేరుతో పాటుగా 100 రోజుల పాలన, ఉచిత బస్తో పాటుగా పలు ప్రజా సంక్షేమ పథకాలపై కూడా చర్చించింది కేబినెట్. మరింత సమాచారంతో మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న పలు అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఎలాంటి ఇతర అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది? చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీసుకుందని చెప్పాల్సిన సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే నూతన మద్యం విధానానికి సంబంధించి కొత్త పాలసీని ఈరోజు రిలీజ్ చేసింది. దానికి సంబంధించి దాదాపు అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు గత పాలసీ ఉంటుంది. ఆ తర్వాత అది ల్యాప్స్ అవుతుంది. కాబట్టి అక్టోబర్ 1 నుంచి కావచ్చు, లేకపోతే అక్టోబర్ 1st వీక్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి విధి విధానాలను కూడా ప్రకటించింది. దానికి ఎన్ని షాపులు అంటే పాపులేషన్ ప్రోరేటను బట్టి అక్కడ జనాభా, అక్కడ లిక్కర్ షాపులను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అలాగే ఇప్పటి వరకు గత ప్రభుత్వం మద్యం షాపులని ప్రభుత్వమే నిర్వహించింది. దానికి భిన్నంగా ఈసారి నుంచి ప్రైవేట్ రీటైల్కి దానికి ఇచ్చేస్తున్నారు. సో రీటైల్ బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులకి ఇకపైన మద్యం అమ్మబోతున్నారు. దానికి సంబంధించి ఎట్లాంటి రుసుము ఎంత కట్టాలి, దానికి ఫీజు ఎంత కట్టాలి, దానికి నాన్ రీఫండబుల్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో అంటే లాటరీ పద్ధతి ద్వారా దీన్ని కేటాయిస్తారు. దానికి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలని ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. అది నాన్ రీఫండబుల్ ఉంటుంది. ఎవరైతే ఆ 2 లక్షలు కట్టిన వాళ్ళ పేర్లని లాటరీ తీస్తారు, వచ్చిన వాళ్ళకి షాప్ని అలాట్ చేస్తారు. సో అట్లాగే ప్రీమియం అవుట్లెట్ని కూడా దాదాపు 12 ప్రీమియం అవుట్లెట్లని ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే బ్రాండ్స్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏదైతే కేవలం మన గతంలో కొద్ది సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే ఉండేటివి అట్లా కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లభిస్తున్న అన్ని మద్యం బ్రాండ్లని ఇకపైన ఆంధ్రప్రదేశ్లో కూడా లభించాలి. అవి కూడా తక్కువ రేట్లకి, వాటిని రేటు కూడా ఫిక్స్ చేశారు. గతంలో కనీస ధర 147 రూపాయలు ఉండేది. దాన్ని క్వార్టర్ ధర, ఆ క్వార్టర్ని 99 రూపాయలకి అందుబాటులో ఉంచేలాగా నిర్ణయం తీసుకున్నారు. సో పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం పాలసీని పూర్తిగా మార్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్న దుకాణాల ప్లేస్లో కొత్త ప్రైవేట్ రీటైల్కి ఇస్తున్నారు. కాబట్టి దానికి చట్ట సవరణ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో సవరణ చేస్తామని చెప్పారు. అలాగే బీసీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొస్తూ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. బహుశా భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనికి కేంద్రం ఆమోదం కావాల్సి ఉంటుంది. దీనికి కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపుతుంది. ఇట్లాంటి ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయంగా దాన్ని కూడా చెప్పాల్సిన నేపథ్యం ఉంటుంది. ఇక మిగతా కౌలు రైతులకు సంబంధించి అది కూడా కౌలు రైతులకి ఇప్పటివరకు అందిస్తున్న సహాయం కౌలు రైతులకు కాకుండా ఆ యజమానులకి, ఆ భూ యజమానులకి ఎక్కువ దక్కే అవకాశం ఉంటుంది. కౌలు రైతులకి కార్డులు ఇస్తున్నప్పటికీ కూడా అది సరిగా వర్క్ అవ్వట్లేదు. సో దీనికి సంబంధించి ఆ కౌలు రైతుల ప్రొఫార్మాని కూడా మార్చి దానిపైన కూడా పూర్తి స్థాయిలో కొత్త కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలి. కౌలు రైతుల సంతకం దాని మీద ఖచ్చితంగా ఉండేటట్టు. గతంలో కౌలు రైతు సంతకం లేకపోయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి చాలా స్ట్రిక్ట్గా నామ్స్ తీసుకున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి ప్రాధాన్యత దక్కేలాగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే చాలా ఇతర కీలక అంశాలకు సంబంధించి ఇతర పాలసీల గురించి కావచ్చు, సంక్షేమానికి సంబంధించి మహిళలకు సంబంధించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇతర కొన్ని కీలకమైన అంశాలను చర్చించారు. అలాగే రాజకీయ పరంగా కూడా, ఎందుకంటే 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయా శాఖలు అయితే కొన్ని అచీవ్మెంట్స్ని పెట్టుకున్నాయి. ఆ అచీవ్మెంట్స్ అన్ని ఇప్పటివరకు ఉచిత శాండ్ పాలసీ కావచ్చు, లేకపోతే ఇతరులకి మిగతా అన్నా క్యాంటీన్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇప్పటివరకు ఈ 100 రోజుల్లోనే కొన్ని విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. వాటన్నిటిని రేపు 1వ తేదీ దానికి సంబంధించి ప్రభుత్వం రేపు 20వ తేదీకి 100 రోజులు పూర్తి కాబోతుంది. సో వీటన్నిటిని ఒక వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకునే విధంగా ఒక కొత్త స్కీమ్ను కూడా రూపొందించింది. సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతో కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలని మంత్రి ప్రస్తుతం వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమింగ్ టు 4th న్యూస్. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. నగరంలో 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమోడికి చేరుకునేందుకు హుస్సేన్ సాగర్ కి భారీగా తరలివస్తున్నాయి. సిటీలో దాదాపు 1,00,000కు పైగా గణనాథులు కొలువు తీరడంతో నిన్న ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది.
మరోవైపు గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిశీలిస్తున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని మధ్యాహ్నం లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నప్పటికీ పలు సాంకేతిక సమస్యల వల్ల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అత్యాధునిక యంత్రాలతో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. లక్ష్మీకాంత్, నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకే దాదాపు 40% నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. మిగతాదంతా కూడా ఉదయం వరకు కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం అన్నారు, ఇప్పుడు సాయంత్రం అంటున్నారు. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కరవుతున్నాయి? పూర్తి స్థాయిలో నిమజ్జనాలు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? టెక్నికల్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవే, కానీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి గణేష్ మండపాలు అత్యధికంగా ఏర్పాటు చేశారు. భాగ్యనగరంలో ఇప్పటి వరకు ఒక హుస్సేన్ సాగర్ను మినహాయిస్తే, హుస్సేన్ సాగర్ కాకోకుండా మొత్తం 73 లేక్స్ ఉన్నాయి, చిన్న వాటర్ పాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా 5 పెద్ద చెరువులు ఉన్నాయి. దీంతో మాత్రమే 1,12,370 గణపతులు, అంటే మొత్తం కూడా గణపతి విగ్రహాలు ఆయా ప్రాంతాల్లో నిమజ్జనమయ్యాయి. అంటే ఇంకా అఫీషియల్గా ఇది జిహెచ్ఎంసీ చెప్తున్న లెక్క ఈరోజు మార్నింగ్ వరకు. అయితే ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించిన మాత్రం డేటా బయటికి రాలేదు, కోర్టుతో ముడిపడిన అంశం కాబట్టి అఫీషియల్గా డేటా బయటికి రాలేదు. కానీ ఇప్పటివరకు ఇందులో దాదాపు 50,000 వరకు విగ్రహాలు మొత్తం కూడా నిమజ్జనమై ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి హైదరాబాద్ నగరంలోని గణేష్ శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ మార్గంలో మొత్తం కూడా క్యూ లైన్లో వస్తూనే ఉన్నాయి, కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ విధంగా గణేష్ నిమజ్జనం మొత్తం కూడా రాత్రి 12 దాకా కొనసాగే అవకాశం ఉంది. రెండో రోజు కూడా గణపతి విగ్రహాలతో పెద్ద ఎత్తున నగర ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు తరలి వస్తూనే ఉన్నారు, కంటిన్యూ. ఇదంతా ఇలా ఉంటే మొత్తం కూడా హైదరాబాద్ మహానగరంలో మొత్తం 73 వాటర్ పాండ్లలో 27 మినీ వాటర్ పాండ్స్ ఉన్నాయి, 24 పోర్టబుల్ వాటర్ పాండ్స్ ఉన్నాయి, 22 తాత్కాలికంగా కొలన్లు ఏర్పాటు చేశారు 5 పెద్ద చెరువుల్లో. ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ నిమజ్జనం చేసి ఉండింటేగిన హుస్సేన్ సాగర్కి వచ్చే ఫ్లోటింగ్ గణపతుల సంఖ్య తగ్గి ఉండేది. అది ఒక కారణం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో నిన్న మంగళవారం రోజు కావడంతో కొంతమంది సెంటిమెంట్తో అర్ధరాత్రి 12:30 దాటిన తర్వాత గణనాథులను కదిలించి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఆ భాగ్యనగరం బార్డర్ నుంచి హుస్సేన్ సాగర్ తీసుకొచ్చే క్రమంలో కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. మార్గ మధ్యంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. ఆ ట్రాఫిక్ దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలకు కొంత ఇబ్బంది కలిగిన సమయాల్లో వాటిని మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసి తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. కేబుల్స్, ప్రధానంగా కేబుల్స్ రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రాంతాల్లో కేబుల్స్ను తొలగించి వాటిని తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు నెలకొనడంతో ఆ కేబుల్స్ను కూడా చాలా ప్రాంతాల్లో తొలగించారు. మంజా మార్కెట్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా పాత బస్తీ ఏరియాలో కావచ్చు. ఆ విధంగా చూసుకుంటే మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పోలీస్ శాఖ, అదేవిధంగా టూరిజం, ఈసారి ప్రత్యేకంగా టూరిజం కానీ చెప్పుకోవచ్చు, 60 మంది ఫోర్స్తో మొత్తం కూడా లేక్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బృందాలు ఏర్పాటు చేశాయి. అయితే ఈ మొత్తం వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఈసారి సక్సెస్ఫుల్గా గణేష్ నిమజ్జన ఉత్సవాలు నిర్వహించిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ గణేష్ నిమజ్జన ఉత్సవానికి గణనాథులను వేల సంఖ్యలో తరలి వస్తుండడంతో ఇప్పుడు చెత్త, కొన్ని వేల టన్నుల చెత్త ఇప్పుడు నగరం అంతా కూడా ఎక్కడికక్కడ మొత్తం కాగితాలతో కావచ్చు, వివిధ రకాల పూజా సామాగ్రితో నిండి ఉండడంతో ప్రతి 100 మీటర్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మొత్తం 200 బృందాలని ఈ విధంగా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసి మొత్తం కూడా శానిటేషన్ మొత్తం క్లియర్ చేస్తూ మళ్ళీ యథావిధిగా హైదరాబాద్ నగరం తీసుకొచ్చే ప్రయత్నం మరోవైపు జరుగుతుంది. ఈ గణేష్ నిమజ్జనం మాత్రం ఇంకా అర్ధరాత్రి దాటే వరకు కూడా కొనసాగే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్ న్యూస్, ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక బోటును విజయవంతంగా ఒడ్డుకు తెచ్చిన ఇంజనీర్లు మిగతా బోట్లను బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ క్రేన్ల సాయంతో బోట్లను కదిలిస్తున్నారు. బెక్హమ్ కంపెనీ, వైజాగ్కు చెందిన సీలయన్ సంస్థ, అబ్బులు టీం కలిసి సంయుక్తంగా బోట్లను బయటకు తెచ్చేందుకు కష్టపడుతున్నారు. మరోవైపు బోట్ల తొలగింపు ప్రక్రియల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇవాళ బోట్లన్నీ ఒడ్డుకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ లైవ్లో అందిస్తారు. శివకుమార్.
ప్రకాశం బ్యారేజ్ వద్ద 9వ రోజు ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటికే ఒక బోటుని విజయవంతంగా ఒడ్డుకి చేర్చిన నేపథ్యంలో ఈ గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి మరో 2 బోట్లను కూడా విజయవంతంగా బయటకు తీసుకొచ్చేందుకైతే అధికారులు ఇటు సిబ్బంది మొత్తం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నటువంటి 2 బోట్లను కూడా తీసుకొచ్చేందుకు అయితే సిబ్బంది అక్కడ మొత్తం కూడా ఆపరేషన్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రోపులను ఫిట్ చేసుకొని ఆ రోపుల సహాయంతో ఒడ్డుకు తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక కొత్త విధానం ద్వారా అంటే 2 బోట్లను తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి బోట్లకు లాక్ చేసుకొని దాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ విధానం అనేది సక్సెస్ అయింది కాబట్టి అదే విధానంలో ఇక్కడ చిక్కుకొని ఉన్నటువంటి ఆ 2 బోట్లను కూడా తొలగించాలని చెప్పని అధికారులు ఈ యొక్క ప్లాన్ని ఉపయోగించి ఈ 2 బోట్లను కూడా తొలగించాలని చెప్పని అయితే మొత్తం కూడా ప్లాన్ చేసుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది బ్యారేజ్ వద్ద. ఇప్పుడు ప్రస్తుతం మనం బ్యారేజ్ దగ్గర చూస్తున్నటువంటి బోట్ ఏదైతే ఉందో అది బ్యారేజ్ను పూర్తిగా ఆనుకొని ఉన్నటువంటి బోటు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ నుంచి పక్కకు తీసుకొచ్చిన తర్వాత ఈ మరో లోకల్గా ఉన్నటువంటి బోట్లను అక్కడికి తీసుకువెళ్ళి వాటిని చాలా జాగ్రత్తగా బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇక్కడ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. డ్యామేజ్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఈ యొక్క బోట్లను తీసుకొచ్చేందుకైతే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ భారీ రోఫ్లను ఏర్పాటు చేసి ఇక్కడ ఒడ్డున ఒక కొక్లైన్ సహాయంతో దాన్ని పక్కకు లాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక పడవను అయితే విజయవంతంగా బయటకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ చిక్కుకొని ఉన్నటువంటి మరో 2 పడవలను కూడా సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురావాలని అయితే అధికారుల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం ఈ యొక్క పడవల తొలగింపు ప్రక్రియ చూసుకుంటే కొంత టైం పట్టే అవకాశం ఉందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. సుమారు 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే ఇక్కడ సిబ్బంది నుంచి మనకు సమాచారం తెలుస్తుంది. త్వరితగతిన ప్రభుత్వం కూడా ఒకవైపు పడవలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పని ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ బోట్లు తొలగింపు ప్రక్రియకు సంబంధించి మొత్తం కూడా పరిశీలిస్తూ ఇటు అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈ బోట్లు తొలగించేందుకైతే అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో బోట్లు తొలగించాలంటే 4 నుంచి 5 రోజులు సమయం పట్టే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్, ఇది ఇవాల్టి 5 at 5 చూస్తూనే ఉండండి TV9.